హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆంధ్ర అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు మనం ఎగ్ రైస్ చేసుకోబోతున్నామండి. ఇది స్ట్రీట్ స్టైల్ అనమాట. చాలా బాగుంటుంది. దీన్ని లంచ్లోకి, డిన్నర్లోకి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా స్పైసీగా, టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. దీనికోసం కావలసిన పదార్థాలు: ఆనియన్స్, పచ్చిమిర్చి, కొరియాండర్ అండ్ కరివేపాకు, గరం మసాలా, ఎగ్స్ అండ్ కారం అండ్ సాల్ట్. ఒక 5 ఎగ్స్ తీసుకోవాలండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించాలి. కరివేపాకు వేగిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్రని వేసుకొని వేయించాలి. జీలకర్ర బాగా వేయించాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి, కారం 2 వేసుకోవచ్చు, లేకపోతే మనం పచ్చిమిర్చిని స్కిప్ చేయవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల. పచ్చిమిర్చి వేగాక ఇప్పుడు ఆనియన్స్ కూడా వేద్దామన్నమాట. ఆనియన్స్ వేసి మెల్లగా మిక్స్ చేస్తూ ఆనియన్స్ మంచి రంగులో వచ్చే వరకు వేయించుకోవాలండి. పింకిష్ రంగులో వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ వేగాక ఎగ్స్ని ఇలా పగలగొట్టుకొని వేసుకోవాలి. ఎగ్స్ వేసిన వెంటనే మీరు కలపకూడదు. ఎగ్ స్టిక్ అయిపోతుంది అన్నమాట ప్యాన్కి. 5-10 సెకండ్స్ తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్ చాలా బాగా వేగుతుందన్నమాట. ఎగ్ వేగాక మనం టేస్ట్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకోవాలి. మనం ఏమీ వేయట్లేదండి, జస్ట్ గరం మసాలా అండ్ చిల్లీ పౌడర్ అంతే. ఇవి 2 వేస్తే ఎగ్ రైస్కి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు గరం మసాలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం. చిల్లీ పౌడర్ వేసుకున్నాక దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మంచిగా చిల్లీ పౌడర్ ఎగ్కి మొత్తం టేస్ట్ పట్టేలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేద్దాం. దీన్ని వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లార్చిన రైస్ని మనం దీంట్లో వేసుకొని మొత్తం రైస్కి పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి ఆ ఫ్లేవర్స్ అన్నీ. లాస్ట్లో మనం కొద్దిగా కొరియాండర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.